పోలీసులు వేయడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. బెదిరింపులు దేనికి, గన్ ఎవరు తెచ్చారు, పాయింట్ బ్లాక్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాంతోపాటు డబ్బుల కోసమే మంత్రులు ఇంత తారాస్థాయికి దిగజారిపోయారా, ఓ ఫిర్యాదు, దానితో పాటు విచారణ వేగవంతం కావడానికి ప్రధానమైన అంశాలేంటి, ఇందులో ఏ మూలాలు ఉన్నాయనేది కూడా కాస్త చర్చించే ప్రయత్నం అయితే చేస్తాం. సో మొత్తానికి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో మొదలై ఆ తర్వాత ఎంత దూరం వెళ్ళింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పేర్లు మాత్రమే ఎందుకు తెర మీదకి వచ్చాయి, మంత్రి కొండ సురేఖ ఇంటిపై మఫ్టీలో పోలీసులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏ విధంగా ఓఎస్డీని తొలగించడానికి గల కారణాలు ఏంది అనేది ఒక్కసారి మనం లోతుగా కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో కాంగ్రెస్ పార్టీలో రచ్చరచ్చ, మంత్రి సురేఖ ఇంటి మీదకి పోలీసులు అర్ధరాత్రి హైడ్రామా. ఆమె ఇంట్లోనే ఉన్న మాజీ ఓఎస్డీ సుమంత్, ఆయన్ను అరెస్టు చేయడానికి వచ్చామన్న పోలీసులు, అడ్డుకున్న సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత తీవ్ర వాగ్వాదం అంటూ కూడా చూసిన పరిస్థితి. ఆరోపణలు వస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్న. మరి రేవంత్ సన్నిహితుల అవినీతి సంగతి ఏంటనే నిలదీత. సుమంత్ జోలికొస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. మరింత ముదిరిన మేడారం జాతర పనుల వివాదం. ఇక మొన్న మంత్రి పొంగులేటి సమావేశానికి సురేఖ గైహాజరు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ కార్యక్రమానికి కూడా డుమ్మా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇది ఆలోచించాల్సిన విషయం. డబ్బుల కోసం మంత్రులు ఎంత తారాస్థాయిలోకి దిగజారిపోయారు. ఏకంగా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి సిబ్బందిని పాయింట్ బ్లాక్లో గన్పెట్టి బెదిరించాల్సిన అవసరం ఏంటి? గన్ కల్చర్ తెలంగాణలో మళ్ళీ ఎందుకు పూర్తి స్థాయిలో కూడా పెట్టరేగిపోతుంది? ఏకంగా ముఖ్యమంత్రి సన్నిహితుడైన రోహిన్ రెడ్డి, దాంతోపాటు ఇటు పొంగులేటికి వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మంత్రి కొండా సురేఖ పూర్తి స్థాయిలో మంత్రి పదవి నుండి తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదు అనే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఇందులో ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క విధంగా చర్చ జరుగుతున్న పరిణామాన్ని మనం ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, ఈ రాష్ట్రంలో ఎవరైనా, అది ప్రశ్నించే గొంతుకలైనా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసినా, లేకపోతే ఇతరత్ర పోరాటాలు చేసినా, ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసినా ఖచ్చితంగా కూడా ఎవరైతే నిందితుడు అని పేర్కొనడానికి కూడా లేదు. ఆరోపణలు వచ్చాయి, అరెస్టు చేశామంటూ ఎస్ఓటీ పోలీసులు అయితే ఏ విధంగానైతే వచ్చారో ఆ ఎస్ఓటీ పోలీసులకు సంబంధించి ఆ మఫ్టీలో వచ్చిన సందర్భంలో మాజీ ఓఎస్డీకి సంబంధించి ఈ సుమంత్ను అరెస్టు చేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏకంగా సురేఖ వెహికల్లోనే వెళ్ళిపోయారన్న ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇది మన తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. మరి రేవంత్ సన్నిహితుల అవినీతి సంగతి ఏంటి అనేది చర్చ కొనసాగుతుంది. అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి సన్నిహితులలో తారాస్థాయిలో అవినీతి ఉంది, వాళ్ళు అవినీతి చేస్తున్నారు, మేము కూడా అవినీతి చేస్తున్నామనే ఒక మెసేజ్ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారా, లేకపోతే ఆరోపణలు పరస్పరంగా కొనసాగుతూనే ఉంటాయి, దాంట్లో ఏముందనే ఒక అంశం తెర మీదకి వచ్చిందా? ఏకంగా ఓఎస్డీకి సంబంధించి సుమంత్ను దూరం పెట్టడానికి కారణం ఏంటి, ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పడానికి ఈ ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్లో అవినీతి రాజకీయం రచ్చకెక్కి రోడ్డున పడింది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ను డిస్మిస్ చేసిన ప్రభుత్వం బుధవారం ఆమె ఇంటి మీదకి మఫ్టీలో పోలీసులను పంపింది. సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు ఆయన్ను అరెస్టు చేసేందుకు తాము వచ్చామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. అయితే అందుకు మంత్రి ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత పటేల్ పోలీసులను గేటు వద్దే అడ్డుకొని వారితో వాగ్వాదానికి దిగారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులపై వారు తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఒక్కొక్క అంశం కూడా తెర మీదకి వచ్చింది, దాన్ని చాలా లోతుగా చూద్దాం. ఎందుకంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన, మంత్రులు రిలాక్స్గా ఉన్న సమయంలో ఎలాంటి డిస్కషన్ చేస్తున్నారు, ఫోన్లలో ఏ విధంగా డిస్కషన్ చేస్తున్నారు, ఆ డిస్కషన్ ముఖ్యమంత్రికి చేరేటాలకు ఫోన్లు అంటే భయపడే పరిస్థితికి ఏ విధంగా వచ్చింది, డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకున్నా కూడా నమ్మకాలు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కూడా మనం చూసిన పరిస్థితి కనబడతాం. సో రేవంత్ పొంగులేటే చేస్తున్నారు, బీసీలపై రెడ్ల కక్ష, మళ్ళీ తెర మీదకి కొత్త డ్రామా ఇది. బీసీలపై రెడ్ల కక్ష అనేది ఇది కొత్త డ్రామా, అది ముచ్చటే లేదు. పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టింది వాస్తవం కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసింది వాస్తవం కదా, ఆ బాధితులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాకు ప్రాణహాని ఉందని చెప్పిన ముచ్చట వాస్తవం కదా. బీసీల మీద రెడ్ల కక్ష ఏందండి, బీసీలు ఎక్కడదండి? మళ్ళా వీళ్ళు అడ్డగోలుగా కంపెనీలను బెదిరిస్తే ఆ బెదిరింపులకు సంబంధించిన అంశం తెర మీదకి వస్తే
దానికి సంబంధించి మాజీ ఓఎస్డీ ఎవరైతే సుమంత్ ఉన్నాడో ఆయనను తొలగించి ఆయనను అరెస్టు చేయడానికి వచ్చి ఆయన ఫోన్ చూస్తే విస్తుపోయే నిజాలు ఉన్నాయి అలా. 1 రూపాయో 1000 రూపాయలో లక్షల రూపాయలో కాదు, కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయండి? ఏకంగా ఒక అధికారిని పూర్తి స్థాయిలో